ఇది నా పర్సనల్ హెల్త్ రిలేటెడ్ విషయం, కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నా. 4 months బ్యాక్ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేపించా. ఇయర్లీ వన్స్ చేపించే రెగ్యులర్ హెల్త్ చెకప్. లాస్ట్ ఇయర్ చేపించా, ఏం రాలేదు, అన్నీ బాగున్నాయి. ఈ ఇయర్ కూడా అన్నీ బాగుంటాయి, ఏమవుతుంది మహా అయితే అని వెళ్ళా. రిపోర్ట్స్ వచ్చాక కానీ తెలియలేదు. సీవియర్ D3 డెఫిషియన్సీ, అలాగే B12 కూడా. D3కి ఇమీడియట్గా ఇంజెక్షన్ తీసుకోవాలి, టాబ్లెట్స్తో అంత తొందరగా ఇంప్రూవ్ అవ్వదు అని చెప్పి అప్పటికప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత ఇంటికి వచ్చాక అర్థమైంది నాకు, దీనివల్ల నాకు ఇంతకుముందు ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయా అని. సీవియర్గా హెయిర్ లాస్ ఉండేది, మూడ్ చేంజెస్ ఎక్కువ ఉండేవి, కాల్షియం అబ్జార్బ్ అవ్వక బోన్ రిలేటెడ్ సమస్యలు ఉండేవి, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని జలుబు జ్వరం ఇలాంటివి రిపీటెడ్గా వచ్చేవి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం బయట బాగానే ఉంటాము, లోపల చాలా ఇష్యూస్ ఉంటాయి, మనకు తెలియదు అవి. నేనేం మీకు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మని రాలేదు. మీకు దగ్గరలో ఉండే హాస్పిటల్లో, మీకు నచ్చిన హాస్పిటల్లో, మీకు అవైలబుల్ రేట్లోనే హెల్త్ చెకప్ చేయించుకోండి. బట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.